ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 8, 9 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో అజ్ఞానంతో బద్ధకంతో బాధ్యతలు వదిలేసేటటువంటి తామసిక త్యాగం గురించి తెలుసుకున్నాం కదా. ఈ 8, 9 శ్లోకాలలో రాజసిక త్యాగము, సాత్విక త్యాగము గురించి తెలుసుకుంటాము. 8వ శ్లోకం. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. కష్టంగా ఉందనో లేక శరీరానికి శ్రమ అవుతుందనో పనులను వదిలివేసేటటువంటి రెండవ రకమైన రాజసిక త్యాగం గురించి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. యత్కర్మ ఏ విద్యుక్త కర్మాచరణమును దుఃఖం ఏవ ఇది దుఃఖకారకము అని తలచి కాయక్లేశ భయాత్ శారీరక శ్రమకు భయపడి త్యజించునో సహ అతడు రాజసం త్యాగం రాజసత్యాగమును కృత్వా చేసి త్యాగ ఫలం న ఏవ లభేత్ త్యాగ ఫలమును ఏ విధంగానూ పొందలేడు. కాయక్లేశ భయం అంటే శారీరక శ్రమకు భయపడటం. ఏ పని చేయాలన్నా ఎంతో కొంత కష్టం ఉంటుంది. ఉదయాన్నే లేవాలి, ఆఫీసుకు వెళ్ళాలి, వాతావరణాన్ని భరించాలి. అబ్బా, ఈ కష్టాలు నేను పడలేను, నా శరీరానికి ఇంత శ్రమ నేను ఇవ్వలేను, హాయిగా ఏసీ గదిలో కూర్చుంటాను అని బద్ధకంతో డ్యూటీని వదిలేయటం రాజసిక లక్షణం. దుఃఖమిత్యేవ బాధ్యతలు అంటేనే దుఃఖం అనుకోవటం. సంసారం అన్నాక సమాజంలో బాధ్యతలు, కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆ చిన్న చిన్న కష్టాలను ఎదుర్కోలేక ఇదంతా దుఃఖము, నాకు వద్దు అని బాధ్యతల నుండి పారిపోవటం. నైవ త్యాగ ఫలం లభేత్ నిజమైన ఫలితము దక్కదు. ఇలా కష్టాలకు భయపడి పనులను వదిలేసి తను ఏదో గొప్ప సన్యాసం తీసుకున్నాను అని పైకి పోజులు కొట్టి అయినా కూడా దానివల్ల ఎలాంటి ఆధ్యాత్మిక ప్రయోజనము అంటే ఆత్మశాంతి కలగదు అని కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే వారు వదిలేసింది బాధ్యతలను, అంతేగాని బాధ్యతలను కాదు, కష్టపడటాన్ని. చలికాలంలో ఉదయాన్నే లేచి చన్నీళ్ళతో స్నానం చేసి గుడికి వెళ్ళడము లేదా దేవుని పూజ చేయడం అనేది శరీరానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఆ చలికి భయపడి ఒక వ్యక్తి దేవుడు అంతటా ఉన్నాడు కదా, నేనెందుకు ఇంత కష్టపడి స్నానం చేసి పూజ చేయాలి అని దుప్పటి ముసుగుతాన్ని మనసులో తలుచుకుంటే చాలు అని తన బద్ధకాన్ని కవర్ చేసుకోవడానికి వేదాంతం మాట్లాడతాడు. దీన్ని రాజసిక త్యాగము అంటారు. అంటే పని చేయటం ఇష్టం లేక కష్టపడటం మానేసి దానికి ఒక అందమైన సాకు వెతుక్కోవటం. కష్టాలకు భయపడి బాధ్యతల నుండి పారిపోవడం అనేది పిరికితనము లేదా బద్ధకం అవుతుంది, కానీ అది ఎప్పటికీ సన్యాసము లేదా త్యాగము అనిపించుకోదు అంటున్నారు పరమాత్మ.
దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. కర్మలు అంటే పనులు చేయటం దుఃఖంతో కూడుకున్నదని, లేదా శరీరానికి శ్రమ లేక కష్టం కలుగుతుందనే భయంతో తన బాధ్యతలను వదిలివేసే వ్యక్తి చేసేటటువంటి త్యాగాన్ని రాజసిక త్యాగము అంటారు. అలాంటి త్యాగం చేయడం వల్ల నిజమైన త్యాగ ఫలం అంటే మోక్షం కానీ ఆత్మశాంతి కానీ ఎప్పటికీ లభించదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 9వ శ్లోకం. ఈ 9వ శ్లోకంలో అసలైన అత్యుత్తమమైన సాత్విక త్యాగం గురించి వివరిస్తున్నారు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. నిజమైన త్యాగం అంటే పనులు మానేయటం కాదు. అర్జున, ఓ అర్జున, నియతం యత్ కర్మ, శాస్త్ర విహితమైన ఏ కర్మ కార్యం ఏవ ఇది చేయతగినదే అనే భావంతో సంగంచ ఫలం త్యక్త్వా, ఆసక్తిని మరియు ఫలమును త్యజించి క్రియతే చేయబడును సహ ఏవ సాత్విక త్యాగ మతః, అదియే సాత్విక త్యాగము అని భావిస్తారు. కార్యమిత్యేవ, ఇది నా కర్తవ్యము. సాత్విక త్యాగం చేసే వ్యక్తి ఉత్తముడు. తన పనులను ఎప్పుడూ వదిలిపెట్టడు. తనకు భగవంతుడు ఇచ్చిన పనిని, అది ఉద్యోగం కావచ్చు, కుటుంబ పోషణ కావచ్చు, ఏదైనా సరే సమాజ సేవ కావచ్చు, 100% పర్ఫెక్ట్గా ఒక బాధ్యతగా ఫీల్ అయి చేస్తాడు. సంగం త్యక్త్వా, అహంకారాన్ని మమకారాన్ని వదిలేయటం. పని చేసేటప్పుడు ఇది నేనే చేస్తున్నాను, నా వల్లే అవుతుంది, నాకే ఈ టాలెంట్ ఉంది అనేటటువంటి అహంకారం అస్సలు ఉండదు. అలాగే ఇది నా వాళ్ళ కోసమే చేస్తున్నాను అనే సంకుచ స్వభావం కూడా ఉండదు. నేను కేవలం ఒక పనిముట్టును, చేయించేది ఆ భగవంతుడే, నేను పనిముట్టును మాత్రమే, అన్ ఇన్స్ట్రుమెంట్ అని అనేటటువంటి ఫీలింగ్తో అతను పనులు చేస్తాడు. ఫలంచేవ త్యక్త్వా, ఫలితాన్ని దేవునికి వదిలేస్తాడు. ఆ పని వల్ల భవిష్యత్తులో వచ్చే పేరు ప్రఖ్యాతులు కానీ, లాభ నష్టాలు కానీ, సక్సెస్ లేక ఫెయిల్యూర్ కానీ ఏదైనా సరే వాటన్నిటినీ ముందే, వచ్చిన తర్వాత కాదు, రాకముందే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పనిచేస్తాడు. వీటన్నిటినీ భగవంతుడి పాదాల దగ్గర పెట్టి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పనిచేస్తాడు. కృష్ణ, పనిచేయడం మాత్రమే నా వంతు, దాని రిజల్ట్ని ఇవ్వడం అని నీ వంతు అన్నట్లుగా ఎంతో ప్రశాంతంగా చేస్తాడు. దీన్ని ఒక మామిడి చెట్టు ఉందనుకోండి. ఆ చెట్టు ఎంతో కష్టపడి భూమిలోంచి నీటిని, ఎగువను తీసుకొని, అంటే బాధ్యతగా తీయటి పండ్లను ఇస్తుంది. కానీ ఈ పండు నేనే పండించాను అనే అహంకారం ఆ చెట్టుకు ఎక్కడా ఉండదు. అలాగే తను పండించిన పండ్ల ఫలితాన్ని, రుచిని అది ఎప్పటికీ ఆశించదు, అనుభవించదు. మొత్తంగా ఈ లోకానికే ఇచ్చేస్తుంది. సరిగ్గా అలాగే మనిషి కూడా తన పనులు తాను ఆ చెట్టులాగా చేసుకుంటూ పోవాలి. కానీ ఫలితాలను లోకానికి లేక భగవంతుడికి వదిలిపెట్టాలి అని శ్రీకృష్ణుడు చెప్పిన అసలైన సాత్విక త్యాగం ఇది. పని వదిలేయడం త్యాగం కాదు,
దాన్ని పర్ఫెక్ట్గా చేస్తూ అందులోని నేను అనే స్వార్థాన్ని, నాకు అనే ఫలితాన్ని వదిలేయటమే అసలైన త్యాగం అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. ఓ అర్జున, ఇది నేను చేయాల్సిన కర్తవ్యము, బాధ్యత అని భావించి దాని మీద ఎలాంటి అహంకారాన్ని పెట్టుకోకుండా మరియు దాని ఫలితాన్ని లేదా లాభాన్ని ఆశించకుండా విధిలాగా చేసే పనిని మాత్రమే సాత్విక త్యాగము అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.